హే ఆల్ మై లవ్లీ గ్యాంగ్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నానా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, వైజాగ్ బీచ్ రోడ్లోని వైజాగ్ ఉత్సవ్ అవుతుంది, బీచ్ ఫెస్టివల్. సో నేనైతే ఆ బీచ్ ఫెస్టివల్ని ఎలా అవుతుంది ఏంటని చూడడానికి వెళ్తున్నాను. అండ్ నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. హే హాయ్ హలో గాయ్స్, ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే వైజాగ్లో ఉండి వైజాగ్ బీచ్ ఫెస్టివల్ మిస్ అయిపోతే ఎలా చెప్పండి? నాతో పాటు మీరు చూసిద్దరు కానీ రండి. లోపలికి అయితే ఎంటర్ అవగానే కొన్ని స్టాల్స్ కనిపించాయి. సో మనం అయితే ఒక లుక్ వేసేద్దాం ఏమున్నాయా అని. సో ఫస్ట్ స్టాల్లో అయితే మనకి ఇక్కడ చెక్క బొమ్మలు కనిపించాయండి, చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ నాకైతే ఆ చిన్ని ఎలిఫెంట్స్ అయితే చాలా నచ్చాయి. అక్కడ పికాక్స్, ఎలిఫెంట్స్ పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి టాయ్స్. ఇప్పుడు ఉన్న జనరేషన్ కిడ్స్కి అయితే ఇవేవి తెలీదు, నిజానికి ఇవి మా చిన్నప్పుడు ఉండేవి. అండ్ ఆ పక్క సెక్షన్లో అయితే అప్పడాలు, వడియాలు అన్నీ కూడా అమ్మారనమాట. సో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఈ సెల్లింగ్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో బాగున్నాయి. అండ్ తర్వాత హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ దాని నెక్స్ట్ స్టాల్లో కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇలా పెట్టి అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఏదో మట్టితోని ఏదో కడుతున్నారు, అదేంటి? వైజాగ్ ఇండియాస్ గ్లోబల్ డేటా సెంటర్ హబ్ అంట. ఇంకా కడుతున్నారు, అండర్ ప్రాసెస్. అట్లా పెట్టారు, ఏంటా వింతగా ఉందని చూడడానికి వస్తే ఫొటోస్ తీసుకోవడానికి. సో ఖాళీగా ఉండడం ఎందుకని మనం కూడా ఒక ఫోటో లాగేద్దామని అక్కడైతే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు రాగానే నేను కూడా ఒక 2 ఫొటోస్ స్నాప్స్ తీసుకుందామని. అండ్ వాళ్ళు రాగానే నేను కూడా 2 పోజులు ఇచ్చేసాను. నాకైతే చాలా నచ్చింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే చిన్నపిల్లలకి అయితే కొన్ని టాయ్స్ అమ్ముతున్నారు. ఈ సెట్ చూస్తే మనకి ట్రెడిషనల్గా అనిపిస్తుంది. చూసినట్టయితే చిన్నపిల్లలకి గుర్రం, అప్పట్లో తిరణాలు అయ్యేటప్పుడు వెళ్ళే వాళ్ళం కదా, ఇవన్నీ చూస్తుంటే మన చైల్డ్హుడ్ అన్నీ గుర్తొస్తున్నాయి. బాగున్నది కదా. ఇంకా ముందు ముందు చాలా రైడ్స్ ఉన్నాయి కిడ్స్కి. సో కిడ్స్తో వచ్చినట్టయితే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం, చాలా రైడ్స్ ఉన్నాయి. నిజానికి మా లితిక్ష వచ్చుంటే అసలు ఇక్కడ నుంచి కదలేదు కాదు, ఎందుకంటే తన ఫేవరెట్ అనమాట ఈ జంపింగ్ ర్యాక్ అనేది. చూడండి ఎంత పెద్ద జైంట్ వీల్, జైంట్ వీల్ అనమాట. ఎవరికైనా థ్రిల్లింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఎక్కేయండి. మా వైజాగ్లో చూసారా ఎంత పెద్దది పెట్టారో. జైంట్ వీల్ లైన్ చూస్తే బుర్ర పాడైపోతుంది, ఎంతమంది సాహస వీరులు ఉన్నారా. సో అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కిడ్స్కి అయితే 1, 2 కాదండి, చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. సో నిజంగా చెప్తున్నా, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన పాకెట్స్ ఖాళీ అయిపోవడం అయితే కన్ఫర్మ్. ఇదైతే కూర్చొని అలా రౌండ్గా తిరిగేస్తుందంట. అండ్ మీరు అది చూసినట్టయితే అది ఒక కప్ అండ్ సాసర్. చిన్నప్పుడు ఈ కప్ అండ్ సాసర్ ఎక్కి చాలాసార్లు బుర్ర తిరిగి వామిటింగ్స్ కూడా అయిపోయి నాకు ఇలా రైడ్స్ అంటే గొప్ప భయం నిజంగా. ఆల్ పార్ట్ నాకు ఏది బాగా నచ్చింది అంటే ఈ ఏనుగులాగా వేషం వేసుకొని, ఇంకా దాని ఏమంటారు బేర్ అని, ఇంకా లయన్, టైగర్ ఇలా చాలా వేషాలు వేసుకున్నారండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించారు. అండ్ ఆ క్యూట్నెస్కి నేనేం చేశానంటే దాంతో ఒక ఫోటో తీసుకోవాలనిపించింది. మీరు చూసినట్టయితే ఇక్కడ ఎలిఫెంట్తో నేను ఫోటో తీసుకుంటున్నాను. యూ వాంట్ టు టేక్ అ ఫోటో అంటే ఎస్ అని అంటున్నాడు. అండ్ సరే అని చెప్పి ఫోటో కూడా తీసుకున్నాను. ఐ వాజ్ సో హ్యాపీ, చాలా బాగుందండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది. జనాలు చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇది వైజాగ్ బీచ్ ఫెస్టివల్ ఓన్లీ ఫర్ వైజాగ్ కాదు, అనకాపల్లి, ఇంకా వైజాగ్, ఇంకా ఇంకోటి ఏదో చెప్పారు. మొత్తం 3 డిస్ట్రిక్ట్స్ దగ్గర నుంచి చేస్తున్నారు అనమాట ఈ బీచ్ ఫెస్టివల్. చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సో మనం వైజాగ్లో ఉండి మనం రాకపోతే ఎలాగా, అందుకే నాతో పాటు మీరు కూడా ఈ బీచ్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి. అండ్ అలా కొంచెం ముందుకు వస్తే గుర్రం బాబాయ్ కనిపించాడు, హాయ్ చెప్పాను. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొంతమంది బాయ్స్ అయితే మంచిగా ఆరెంజ్ సాంగ్స్ పాడుతున్నారు. అండ్ నాకైతే చాలా మంచిగా ఇష్టం, అందుకే నేను కూడా వాళ్ళ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తున్నాను. సో ఐ రియలీ ఫెల్ట్ వాళ్ళ మ్యూజిక్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఖాళీగా తిరిగే బదులు ఏదైనా కొంచెం స్నాక్లా తీసుకుందాం అని స్వీట్ కార్న్ తీసుకున్నాను. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అగైన్ మళ్ళీ కొన్ని స్టాల్స్ అయితే వచ్చాయి, ఈ హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ నుంచి చాలా వరకు ఫుడ్ స్టాల్సే ఉన్నాయన్నమాట. సో ఇంకా అన్నీ ఇన్ని కాదండి, నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా, అంటే ఇక్కడ దొరికేవే కాదు. అండ్ మీరు చూసినట్టయితే మాడుగుల హల్వా, దట్స్ మై ఫేవరెట్ స్వీట్, నేను ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ తోటి చేశారండి. ఇదేంటంటే పెంకుటిల్లు లాగా, అంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చేలా పెట్టారు. అండ్ ఇక్కడ ఎవరైనా హార్స్ రైడింగ్ ఇష్టం అనుకుంటే వాళ్ళకి కూడా ఈ హార్స్ రైడింగ్ కూడా ఉంది ఇక్కడ.
సో దీని నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇది మా లితిక్ష ఫేవరెట్ అండి, షుగర్ క్యాండీ. ఏంటంటే ఒక్క స్కూప్ వేస్తే ఎంత వస్తుంది తెలుసా? సో నేను ఇక్కడ ఒక బాబుని ఒరే ఒకసారి బెలూన్ ఎవరో ఫోటో తీసుకుంటానంటే వాడు నేనేదో దాన్ని వదిలేస్తానని భయపడిపోయి ఇవ్వలేదు, సరదాగా వాడిని కొంచెం ఆట పట్టించాను. అండ్ అక్కడి నుంచి కొంచెం ఇంకా ఫేర్లోకి వెళ్తున్నాం అనమాట. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనకి స్టేజ్ పెట్టారని చెప్పాను కదా, సింగర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు వైజాగ్ ఫెస్టివల్లో. మీరు చూడనట్టయితే అక్కడ స్టేజ్ ఉంది కదా, అక్కడికే వస్తారు. సో గాయస్ ఈ జనాలందరినీ దాటుకొని నేను అక్కడి వరకు వెళ్ళాను, బట్ స్టేజ్ అయితే అది. సో పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా అక్కడ స్టేజ్ దగ్గర అవుతున్నాయి. అండ్ గాయస్ ఇదేండి ఇక్కడ మన ఆర్కే బీచ్ దగ్గర అవుతున్న ఈ బీచ్ ఫేర్లో అయితే ఇన్ని ఐటమ్స్, ఇన్ని వెరైటీస్. సో మనకి వైజాగ్లో ఫేమస్ 3 టెంపుల్స్, సింహాచలం, అలానే కనక మహాలక్ష్మి టెంపుల్, అండ్ ఇక్కడ బెల్లం వినాయక, సంపత్ వినాయక టెంపుల్. సో ఈ 3 టెంపుల్స్ ఒకే దగ్గర దర్శించుకునేలాగా అయితే ఏర్పాటు చేశారండి. అండ్ సెట్ ఎంత రియలిస్టిక్గా ఉందంటే నిజంగా ఆ విగ్రహాలు చాలా లైవ్గా అనిపించాయి, రియలిస్టిక్గా అనిపించింది. సో కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మీరైతే మిస్ కావద్దు. అండ్ ఇంకా చాలా ఫెస్టివల్ ఉంది, నేను మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు అంతా చూపించానండి. సో ఎవ్రీ బీచ్ ఫెస్టివల్ని మిస్ అవ్వద్దు, జాన్ 1 వరకు ఉంటుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి కిడ్స్తో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.